హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనకు అక్టోబర్ 3 నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కొన్ని విషయాలైతే తప్పకుండా తెలుసుకోవాలి. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేంటంటే టెట్కి ఎంతమంది అపియర్ అవుతున్నారు, కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుంది, సో కాంపిటీషన్ ఈ విధంగా ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కొంతమందికి హాల్ టికెట్లో మిస్టేక్స్ అనేది వచ్చాయి, ప్రింట్ మిస్టేక్, కొంతమందికి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అలా వచ్చాయి. సో అలాంటి వాటిని అయితే మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రెక్టిఫై చేసుకోవచ్చు, ఒరిజినల్ ప్రూఫ్ తీసుకెళ్ళి అని ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా చేశాను. అయితే చాలామంది నాకు పర్సనల్గా కామెంట్ చేసిన విషయం ఏంటంటే, సబ్జెక్ట్ నేమ్ కూడా తప్పుగా ప్రింట్ అయ్యిందట. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అని ఈ విధంగా ప్రింట్ అయ్యింది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అయితే, మనకి ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు. సో మీరైతే ఆ హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు సొల్యూషన్ చెప్తున్నారు. దీంతో పాటుగా మీరు అప్లై చేసినప్పుడు ఉంటుంది కదండి, అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఇలాంటి విషయాల్ని నెగ్లెక్ట్ చేయకండి. అలాగని టెన్షన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, సొల్యూషన్ అయితే తప్పకుండా ఉంటుంది. అండ్ ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఈ లేటెస్ట్ అప్డేట్స్ని మన ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అందుతుంది. అండ్ మరో విషయం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీ సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ లెట్స్ గో టు ద టాపిక్. ఇక్కడ మనం టెట్కి ఎంతమంది అప్లై చేశారు అనే విషయం చూసుకున్నట్లయితే 4.27 లక్షల మంది అప్లై చేసుకున్నారట. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మార్క్స్ అనేది డిఎస్సి సెలెక్షన్లో వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి సో ప్రిపరేషన్ కూడా ఆ రేంజ్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో టెట్ పరీక్షలకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,02,935 మంది అభ్యర్థులు అంటే 94.3% హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందని ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఇంకా 24,365 మెంబర్స్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. సో ఈ హాల్ టికెట్స్ ప్రింట్అవుట్స్లో ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ నంబర్స్కి మీరు కాల్ చేసి వారి యొక్క సలహాలు, సూచనలు పాటించాలని కూడా ఈ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అండ్ మరొక విషయం ఏంటంటే, కాంపిటీషన్ మనకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 6-7 ఇయర్స్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడం, ఈ డిఎస్సి ఎగ్జామ్లో ఈ టెట్ మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా వారి శక్తి మేరకు హార్డ్గా అయితే ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రిపరేషన్ అయితే బాగా చేయండి. అయితే టైం మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్కి తక్కువ టైం కేటాయించి రివిజన్కి ఎక్కువ టైం కేటాయించండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి, చాలా దూరాల్లో సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు ముందుగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేసుకోండి. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే ఆన్సర్ బాగా తెలిసి ఉంటుందో అలాంటి క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. చివరి క్వశ్చన్ వరకు ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆలోచించి ఆన్సర్ చేయగలిగే వాటిని ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే సరిగా రాదో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకోండి, అది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ఉంది, మీరు ఆ క్వశ్చన్ దగ్గరే కూర్చొని ఉంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఒక్క సెకండ్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఇవ్వబడదు. టైం అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్ ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ఆఫ్ యూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.